హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి కాలపాతి సపోటా. ఈ సపోటా మొక్క నుంచి అయితే మనకి ఒక ఫ్రూట్ అయితే రావడం జరిగింది. ఇగోండి, ఈ ప్లేస్లో మనకి 2 రోజుల క్రితం అయితే బరువు ఎక్కువైపోయి రాలిపోవడం జరిగింది. అదైతే ఇప్పుడు పండడం జరిగింది. ఒకసారి ఆ కాయని పండింది. ఆ పండునైతే ఇప్పుడు మీకు వెయిట్తో సహా ఎంత వెయిట్ ఉన్నది అనేది మీకు కలర్ కూడా కోసి చూపిస్తాను. ఒకసారి చూడండి, మనకి సపోటా ఫ్రూట్ అయితే న్యాచురల్గా చక్కగా పండింది. ఒకసారి దీని వెయిట్ అయితే చూద్దాం. చూడండి, మనకి 95 గ్రామ్స్ అయితే ఉంది ఒక్క ఫ్రూటు. ఇలా మనకి 3 అయితే పావు కేజీ వరకు వస్తాయి. చక్కగా మనము ఇంట్లో 100 రూపీస్ ట్రబుల్ అయితే ఇది పెంచుకోవచ్చు. ఒకసారి దీనికి కోసి కూడా మీకు కలర్ అనేది చూపిస్తాను. చూడండి, చాలా చక్కగా కలర్ అయితే ఉన్నది. మీకు క్లియర్గా అయితే కలర్ కనిపిస్తుంది కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది సపోటా. అలాగే చాలా స్వీట్గా కూడా ఉంది. ఈ ప్లాంట్ని ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, మనము 100 రూపీస్ ట్రబ్లోనైతే దీన్ని వేసుకోవడం జరిగింది. అలాగే దీనికి ఇప్పుడు పిందెలతో ఉంది కాబట్టి గ్రోత్ గుళికలు అయితే ఇచ్చాము, పూత గట్ట నిలబడడానికి రాలిపోకుండా. చూడండి, ఈ విధంగా కొమ్మకి అయితే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇగోండి, మళ్ళీ మనకి ఈ విధంగా కొత్త ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఇగోండి, చూసుకోండి ఫ్లవరింగ్ అయితే. ఇగోండి, మళ్ళీ ఇక్కడ మనకి చిగురు కూడా వచ్చి చిగురుతో పాటు మనకి కొత్త ఫ్రూటింగ్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు, కొత్త చిగురు. మనము దీనికి ప్రతి 15 డేస్కి కూడా మెడిసిన్ అయితే కొడుతున్నాము. ఇన్సెక్టిసైడ్ కొడతాము, అలాగే ఫంగిసైడు, దాంతోపాటు గ్రోత్ బాగా రావడానికి గ్రోత్ ప్రమోటర్సు, అలాగే పూత కూడా ఎక్కువ నిలబడడానికి మొన్న వీడియోలో మీకు చెప్పాను, మజ్జిగలో పసుపు కలిపి ఇచ్చుకుంటాము నెలకి 2 సార్లు. చూసారు కదా, ప్లాంట్ అయితే ఈ విధంగా చక్కగా 100 రూపీస్ ట్రబ్లో చాలా పెద్దగా అయితే అయ్యింది. ఈ ప్లాంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.